ముందుగా జర్నలిస్ట్ సోదరులకు శుభాకాంక్షలు. ఈరోజు నూతన ఆర్గనైజేషన్ యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం ఏర్పాటు చేయడం జరిగింది. మా సంఘం జర్నలిస్టుల సంక్షేమం, వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ హక్కులను పరిరక్షించడమే ఈ సంఘం యొక్క ప్రధాన లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వాలకు కానీ జర్నలిస్టులకు ఏవైతే చట్టాలు ఉన్నాయో అవన్నీ వర్తింపచేయాలా, అమలు చేయాలా. రెండు, ఎవరైతే జర్నలిస్టులుగా ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అర్హులైన ప్రతి జర్నలిస్ట్కి అక్రెడిటేషన్ కార్డు ఇవ్వాలి. అట్లనే అర్హులైన ప్రతి జర్నలిస్ట్కి హెల్త్ కార్డు ఇవ్వాలి. అలాగే అర్హులైన ప్రతి జర్నలిస్టు పిల్లలకి ఇప్పుడు 50% ఇస్తున్నారు. అది కుదరదు. మేము 75% మా పిల్లలకు ఉచిత రాయితీ ప్రక్రియ విద్యను అందించాల. ఎందుకంటే నిత్యం ప్రజల మధ్య ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం వాళ్ళ బాధ్యతగా ఎండనక వాననక ఆర్నిశలు కష్టపడితే ఒక జర్నలిస్ట్ ఒకడే. అట్లా కాకుండా అన్ని బాధ్యతలు మోస్తాడు. డాక్టర్ సమస్యలు ఏమన్నా వాళ్ళు రాస్తారు, ఇంజనీర్ సమస్యలు ఉన్నా రాస్తారు. పొలిటికల్ ప్రజా సంఘాలు ప్రతి ఒక్క సమస్యను వెలుగులోకి తీసుకొచ్చే అతి బృహత్తరమైన కర్తవ్యాన్ని నిర్వర్తించేది ఏకైకగా జర్నలిస్ట్ ఒక్కడే. కాబట్టి జర్నలిస్టులకే హక్కులన్నీ కాలు రాస్తున్నాయి, రాను రాను మరుగున పడుతున్నాయి. వీటన్నింటి కోసం అహర్నిశలు మా యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం పోరాడుతుందని, జర్నలిస్ట్ న్యాయం జరిగేంత వరకు అహర్నిశలు ఉంటామని కోరుతున్నాం. పేపర్ యాజమాన్యము జర్నలిస్టులు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు శుభాకాంక్షలు. ముందుగా కారణం ఏమంటే యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం నూతన సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే రోజే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జర్నలిస్టుల ఆధ్వర్యంలో ప్రారంభించాము. సభ్యత్వం తీసుకున్నటువంటి వాళ్ళ రిపోర్టర్ల యొక్క హక్కులు అన్నిటినీ కాపాడుటకు, వారి సంక్షేమానికి ఫోరం కృషి చేస్తుంది. అలాగే జర్నలిస్టులు అందరూ సామాజిక బాధ్యతతో మెలగాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సంఘాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుటకు సభ్యత్వం తీసుకున్న ప్రతి జర్నలిస్టు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.